టైఫూన్ రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పైన్స్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలమయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్లో 14 మంది, ఫిలిప్పైన్స్లో 3 ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు పునరావాస కేంద్రాలలో ఆశ్రయం కల్పించారు. ఇక హాంకాంగ్లో అనేక పాఠశాలలు మూసివేయబడ్డాయి. అలాగే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అనేక దుకాణాలు మూసివేశారు. నిత్యావసర వస్తువులు స్తంభించిపోయాయి. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. హాంకాంగ్ విహార ప్రదేశాలపై ఎత్తైన అలలు ఎగిసిపడ్డాయి. అలాగే తైవాన్, ఫిలిప్పైన్స్లో కూడా తీవ్ర విధ్వంసం సృష్టించింది. తీవ్రమైన గాలులు వీచటంతో హాంకాంగ్ నివాసితులు బెంబేలెత్తిపోయారు. చాలా చోట్ల పైకప్పులు ఎగిరిపోయాయి, చెట్లు కూలిపోయాయి. రాగస తుఫాన్ గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని హాంకాంగ్ అబ్జర్వేటివ్ తెలిపింది. తుఫాను గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమం లేదా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉందని అంచనా వేసింది. మరోవైపు టైఫూన్ రాగస దక్షిణ చైనాలోకి ప్రవేశించింది. గువాంగర్డ్ ఫ్రాన్సిస్ వద్ద తీరాన్ని తాకింది. తీరం వద్ద గంటకు సుమారు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.